అఘోరాలు గంజాయి కాల్చేది శివుడి కోసం అయితే కాదు. ఎందుకంటే అసలు శివుడికి గంజాయికి సంబంధమే లేదు కాబట్టి. మరి అలాంటప్పుడు శివుడిని అంతలా ఇష్టపడే అఘోరాలు గంజాయి ఎందుకు కాలుస్తారనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఫస్ట్, అసలు శివుడికి గంజాయికి సంబంధం ఏంటి? శివుడు అసలు గంజాయే కాల్చడు. అవును, మీరు వినది నిజమే. ఈ రోజుల్లో చాలా మంది శివుడే గంజాయి కాలుస్తాడు కదా, మేము కాలిస్తే తప్పేంటన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఏ రుజువులు కూడా మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ లేవు. కానీ క్షీరసాగర మదనం సమయంలో ఆ వచ్చిన హాలాహలం అనే విషయాన్ని శివుడు తాగి తన గొంతులో దాస్తాడు. అప్పుడు ఆ విష ప్రభావం నుంచి స్వామిని కాపాడడానికి పార్వతీదేవి మరియు బ్రహ్మాది దేవతలు కలిసి గంజాయి ఆకులు మరియు కాడలతో చేసిన బాంగానే ఉండని పాలలో కలిపి అతనికి ఇచ్చారనే ఒక కథ ప్రచారంలో ఉంది. అంతేకాకుండా కొన్ని అఘోర తెగ వాళ్ళు వాళ్ళ శివ పూజలో గంజాయిని వాడడం అనే వాటిని బేస్ చేసుకుని శివుడికి మత్తు పదార్థాలకి ముడిపెడుతున్నారు తప్ప అసలు శివుడికి గంజాయికి ఎలాంటి సంబంధం అనేది లేదు. అలాంటప్పుడు శివుడిని అంతలా పూజించే అఘోరాలు గంజాయి ఎందుకోసం తీసుకుంటున్నారు అంటే, బేసిక్ గా మన మైండ్ లో మేజర్ గా రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో కాన్షియస్ మైండ్ అంటే చేతనాత్మక మనసు, రెండు సబ్ కాన్షియస్ మైండ్ అంటే సుప్త చేతనాత్మక మనసు. చాలా మంది అఘోరాలు మరియు అఘోరాల మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చెప్పిన విషయం ఏంటంటే, మనిషి మనసు అనేది చంచలాత్మకమైనది. అంటే అది ఎప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. దీనికి కారణం మన కాన్షియస్ మైండ్ అంటే చేతనాత్మక మనసు. ఈ కాన్షియస్ మైండ్ అనేది మనం మెలకుగా ఉన్నప్పుడు చేసే పనులని చూసుకుంటుంది. అంటే మనం నడవడం, చదవడం లాంటివి. అదే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన ప్రమేయం లేకుండా జరిగే పనులైన గాలి పీల్చడం, వినడం మరియు స్పర్శ లాంటి వాటిని చూసుకుంటుంది. సో మొత్తం మన లైఫ్లో 80% సబ్ కాన్షియస్ మైండే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం మెలకువగా నిద్రపోతున్నా సరే దాని పని అది చేసుకుంటుంది కాబట్టి. అంతేకాకుండా ఇది చాలా స్టేబుల్ అండ్ పవర్ఫుల్ కూడా. కానీ కాన్షియస్ మైండ్ అనేది చాలా అన్స్టేబుల్. మనం కళ్ళు మూసుకుని ఒక నిమిషం మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఒక్క నిమిషంలో మన కాన్షియస్ మైండ్ కొన్ని వేల ఆలోచనలను పుట్టిస్తుంది. సో ఈ కండిషన్లో మన మనసుని ఒక ఆలోచన మీద ఉంచడం అనేది చాలా కష్టం. మన చేతనాత్మక మనసు అంటే కాన్షియస్ మైండ్ అనేది ఆఫ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆన్లో ఉండి మనం మన మనసుని నిగ్రహించుకోగలుగుతాం. సో గంజాయి తీసుకోవడం అనేది ఈ కాన్షియస్ మైండ్ ని నిద్రావస్థలోకి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. కాబట్టి వేరే ఆలోచనలు ఏమీ లేకుండా వాళ్ళకున్న ఒకటే థాట్ అయిన దేవుడి మీద వాళ్ళ దృష్టిని ఉంచగలుగుతారు. కాబట్టి వాళ్ళ సాధనలో భాగంగా గంజాయి తీసుకుంటారని వాళ్ళు చెప్పారు. సో అఘోరాలు గంజాయి తీసుకునేది శివుడికి ఇష్టమని అయితే మాత్రం కాదు. అలాగే ఐపీఎల్ ఓనర్ కి ఒక సీజన్ కి ఎన్ని కోట్ల లాభం వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఇచ్చిన ఈ వీడియోని చూడండి. అఘోరాలు మనిషి మాంసం ఎందుకు తింటారనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.